మాతో మా అందరితో మాట్లాడి సహాయము చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియపరుచుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగమును చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, వీరి సంగతి వెరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చాలు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలంట. వినుటానికి, దేవుని యొక్క మాటలు వినటానికి ఎలా ఉండాలంట? ఏగిరపడాలంట. అంటే ఆశ కలిగి ఉండాలంట. ఎప్పుడెప్పుడు దేవుడు మాట వినాలనా అన్నటువంటి ఆశతో మనము ఏగిరపడమని అంటూ ఉన్నాడు. మాటలాడుటకు, ఏదైనా మాటలాడటానికి నిదానించి మాట్లాడాలంట. ఏది మాట్లాడాలన్నా, ఏది మాట్లాడకూడదా, ఎప్పుడు మాట్లాడాలనా, ఎప్పుడు మాట్లాడకూడదా, సందర్భాన్ని బట్టి మాట్లాడే విషయంలో జాగ్రత్త కలిగి మాట్లాడమని అంటూ ఉన్నాడు. అలాగనే కోపించుటకు కూడా అనేక సార్లు కోపం అనేది వస్తూ ఉంది. ఆ కోపపడే విషయంలో కూడా నిదానించి తొందరపడకుండా కోపపడమని వాక్యము సెలవిస్తూ ఉంది. కోపం వస్తుంది మనుషులకి. కోపపడు గాని పాపము చేయొద్దు అంటాడు. కోపం మీద ఏమైందంటే గటిక్కిన ఒక మాట మనము అనేస్తాం. ఏదంటే అది అనేస్తాం. ఆ కోపం మీద ఏమైందంటే పాపం అనేది వస్తుందంట. అందుకని నిదానించి కోపపడు. ఎలా మాట్లాడాలనో, ఎలా మాట్లాడకూడదో అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియబరుస్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే మొదటిగా వినుటకు వేగిరపడాలి. దేవుని మాటలు వినటానికి వేగిరపడాలంట. వేగిరపడాలి అంటే ఆ యొక్క ఉత్సాహము నీలో రుదాలి. అమ్మా కళ్ళు మూసుకోవద్దు. దేవుని మాటలు వినటానికి నీలో ఉత్సాహం అనేది కనపడాలి. ఆ ఆసక్తి, ఆ శ్రద్ధ, ఆ ఆశ నీలో ఉండాలి దేవుని మాటలు వినటానికి. హల్లెలూయా. దేవుని మాటలు వినడం వలన నీకు అనేకమైనటువంటి మేలులు దాగి ఉన్నాయి. దేవుని మాటలు వేగిరపడి వినుట వలన ఏమున్నాయి? మేలులున్నాయి, ఆశీర్వాదాలున్నాయి, రక్షణ ఉన్నది, పరలోకమనేటువంటి ఆ పట్టణపు సంతోషం అనేది కూడా ఉన్నది. గమనించుదాం. అందుకని వినే విషయంలో వేగిరపడి వినాలని దేవుని యొక్క మాటలు ఈ యొక్క భక్తుడు మనకి తెలియబరుస్తూ ఉన్నాడు. 22వ వచనంలో యాకోబు రాసిన పత్రికలు 1వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చూద్దాం. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. ఇక్కడ ఈ వచనములు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మీరు అందరూ పలకండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. గమనించండి. ఇక్కడ వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలంట. దేవుని యొక్క మాటలు
వినినటువంటి మనము అవి వినిన ప్రకారం జాగ్రత్త కలిగి వినాలని దేవుని యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. వాక్య ప్రకారము ప్రవర్తించు వారమై ఉండాలంట. వినే విషయంలో వేగిరపడి వినాలి, వేగిరపడి వినాలి. హల్లెలూయా. ఒకానొక వ్యక్తి జీవితంలో గమనించండి, నాకెళ్ళి చూడాలి. హైదరాబాదు పట్టణంలో ఒక వ్యక్తి ఇంటి నుండి దూరం అయిపోయాడు. ఇంటి నుండి తల్లిదండ్రుల నుండి దూరం అయిపోయాడు. హైదరాబాద్ చేరాడు. హైదరాబాద్ పట్టణంలో అనేకులతో సావాసం కలిగాడు. చెడు సావాసంలోనికి వెళ్ళాడు. చెడుగా జీవిస్తూ ఉన్నాడు. ఒక సందర్భములో ఆహారం లేదు, తినటానికి అన్నము లేదు. ఎప్పుడన్నా ఒక రోజు ఆహారం దొరికేదంట. 2 రోజులకి, 3 రోజులకి, 4-5 రోజులకి ఆహారం లేక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నాడు. అయితే ఒకరోజు వెళ్తూ ఉంటే ఒక గోడ మీద వాల్ పోస్ట్ కనపడింది, మీటింగుల సభలని. అరే, అక్కడికి వెళ్తే ఆహారం పెడతారు కదా, వాక్యం అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నం పెడతారన్నటువంటి ఆలోచనతో ఆ వ్యక్తి ఆ యొక్క మీటింగ్కి వెళ్ళాడట. ఆ యొక్క మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ లో కూర్చున్నాడు. దేవుని మాటలు వినుచూ ఉన్నాడని. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెబుదాం. దేవుని మాట వినుచూ ఉన్నాడు. దేవుడు వాక్యముల ద్వారా సూటిగా అతనితోనే మాట్లాడాడట. పేరు పెట్టి అలా పిలిచి అతనితో సూటిగా మాట్లాడాడట. నీకు ఎవరు లేరని బాధపడకు, నిన్ను మంచి స్థాయిలోనికి తీసుకువెళ్తా అని ప్రవక్తగా నిలబెడతాను అని సూటిగా పేరు పెట్టి ప్రవీణ్ నీతో అని మాట్లాడారట. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్. అటువంటి వ్యక్తి ఆ యొక్క మాటలు వినటే వలన ఏమైందంటే, వాక్యములో ఉన్న శక్తి చూడండి. ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ శక్తి, వాక్యమైనటువంటి దేవుడు అతనితో సూటిగా మాట్లాడిన తర్వాత అతనిని ఆకర్షించింది. ఆ ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తిని ఆకర్షించింది. అతని జీవితం ఏమైందంటే మలుపు తిరిగింది. దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్తున్నాడు, జాబ్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులకి వివాహమైనది. చక్కగా మంచిగా ఉంటూ ఉన్నారు. అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఆ తర్వాత దేవుడు పిలిచాడన్న దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఈ రోజు ఎలా ఉన్నాడంటే అతను కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారిపోయాడండి. ఎలా వచ్చింది ఆయనకి ఆ స్థితి అంటే, వినటం వలన. ఏదో ఆకలి అవుతుంది కదా, అన్నం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి దేవుని మాటలు విన్నాడు. దేవుని మాటలు విన్నాడు. చూడండి, ఆ మాటలో ఎంత శక్తి ఉన్నదో, ఆ మాటలో ఎంత కార్యము జరిగిందో. ఈ రోజు అతను వేల మందికి, లక్షల మందికి ఆహారం పెడుతూ ఉన్నాడు. కోట్ల మందికి దేవుని సువార్త అందుతూ ఉంది అతని ద్వారా. గమనించండి, ఎందుకని అలా జరిగిందంటే, వినటానికి వేగిరపడి విన్నాడు కాబట్టి. వినటానికి వేగిరపడాలంట. హల్లెలూయా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు కలిసయ్య. ఎందుకో యేసయ్యా, నవ్వెత్తుకో యేసయ్యా, ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. జాలరి అయినా పేతురు నీ మాట విన్నాడు. జాలరి పేతురు నీ ఆకలి విస్తారమైన చేపలను పులలో నిండాడు. జాలరి ఆ పేతురు నీ మాట విన్నాడు. విస్తారమైన చేపలను వలలో నింపాడు. నీ మాట విన్నవారికి అంతా మేలై. నీ మాట
వినని వారికి అంత నష్టము. ఇచ్చిన మాటను నెరవేర్చి దేవుడు ఈ ఇచ్చిన మాటను నెరవేర్చి దేవుడు ఈ అందువలన యేసయ్య దునియాలో యేసయ్య ధన్యాలు వందనాలు యేసయ్య వందనాలు యేసయ్య ఎందుకో యేసయ్యా యేసయ్యా నీ మాట ఇందా ఇదిగో బడక నయ్య నీ మాట విందావు బడదానియ హల్లెలూయా. గమనించండి, వినే విషయములో దేవుని మాటలు వినే విషయములో వేగిరపడి ఉండవని వాక్యం సెలవిస్తుంది. వేగిరపడి ఉండాలి నువ్వు. లోకములో మాటలు వినటానికైతే చాలా మంది ఎలా ఉంటారంటే ఇళ్లలో ఉన్నప్పుడు బయట ఏదో నిలబడితే మాట గబిక్కిన ఇంటిలో గుండా బయట పరిగెత్తుకుంటా వస్తాం. అవునా లేదా? అన్నం తింటూ కూడా అయ్యో ఏదో మునిగిపోయినట్టుగా చెయ్యి ఎలా పెట్టుకొని వచ్చి వినటానికి ఇష్టపడతారు. గమనించండి, దేవుని మాటలు వినటానికి నీవు ఎక్కువని ఉండాలి. దేవుని మాటలో నీకు ఆశీర్వాదం ఉన్నది. దేవుని మాటగా నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. రక్షణ ఉన్నది. నీకు పరలోకం అనేది ఉన్నది. దేవుని మాటలు వినటానికి వేగిరపడి ఉండమని దేవుని మాటలు మనకి తెలియబరుస్తూ ఉన్నాయి. అలాగే 23వ వచనము మనం చూసినట్లయితే, ఎవడైనాను వాక్య వినువారై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వారైతే వాడు తన సహజ ముఖ చూచుకకు మనుషుని పోలి ఉన్నాడు. చాలా హల్లెలూయా. గమనించండి, ఎవరైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, ఎవరైనా వాక్యములను విని దాని ప్రకారము నడుచుకొనకపోతే, ఎలా నడుచుకోవాలి మనం? దేవుని మాటలను విని ఆ మాటల ప్రకారముగా నడుచుకోవాలి. నడుచుకోకపోతే ఏముంది గమనించండి. నడుచుకోకపోతే అద్దం ముందు నిలబడి చూస్తే మన రూపం ఎలా ఉందో అలాగా కనపడినట్లుగా మన తాపములు కూడా, మన యోనిలో దాగి ఉన్న తాపములన్నీ కూడా మనకి ఎవరికి వారికే అర్థమైపోతాయి. అవునా కదా? ఎవరికి వారికి అర్థములో నీకు నీ ముఖము ఎలాగో కనతరిద్దు, అలాగే నీ తాపములు నీ హృదయంలో ఎలా ఉన్నది నీకు గుర్తు చేస్తూ ఉంటాయి నీ హృదయం. అందుకని వాక్యమును విని వాక్య ప్రకారము మనము నడుచుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నదండి. హల్లెలూయా. అలాగని అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనములో మనం చూసుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనములో అక్కడ ఒక స్త్రీని మనము చూద్దాం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమా ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదాబంగు పొడిని అమ్ము యువతేర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలవాడనని మీరు ఏం చిత్తే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియబరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు స్త్రీలు ఇదిగో ప్రార్థన సమయములు ఇదిగో సముద్రం ఒడ్డున వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండగా అక్కడికి ఒక స్త్రీ వచ్చిందంట. ఆమె లూదియా. చూడండి, ఆ స్త్రీ దేవుని యొక్క వాక్యమును ఎంతగానో విన్నదంట.
దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అంట. ఊదా రంగు ఆ పొడి నమ్ముకునేటటువంటి స్త్రీ. ఆమె ఎంతో ఏగిరపడి దేవుడి మాటలు వినుచు ఉన్నది. గమనించుదాం. అమ్మ కళ్ళు తెరవాలి. ఆమె ఎంతగానో ఏగిరపడి దేవుని మాటలు వినుచు ఉన్నదంట. అవన్నీ గమనించాడు అపోస్తలుడైన పౌలు గారు. గమనించారు. ప్రభువు కూడా ఆమె హృదయాన్ని తెరిచాడంట. తెరవగానే ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందేశారు. బాప్తిస్మము పుచ్చుకొని అయ్యగారితో అంటుంది, అయ్యా ఇదిగో దేవుని యందు మేము విశ్వాసం ఉంచాను, మా ఇంటికి ఒకసారి నీవు రమ్మని బతిమలాడుకున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క లూదియా ఎంతో శ్రద్ధ చూపించింది భక్తిలో. ఆయన యొక్క దేవుని మాటలు వినే విషయంలో ఎంతో ఏగిరపడి దేవుని మాటలను శ్రద్ధగా విన్నది. కాబట్టి ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నారని. ఈ రోజుల్లో చాలా మంది రక్షణ పొందండమ్మా అంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. భయపడుతూ ఉన్నారు, వెనకాడుతూ ఉన్నారు. ఏమైద్దో అని ఏదో మునిగిపోయినట్టు. ఏముందమ్మా, రక్షణ అంటే నీకు టికెట్ లాంటిది. అమెరికా వెళ్ళాలంటే టికెట్ కావాలి, హైదరాబాద్ వెళ్ళాలంటే టికెట్ కావాలి, ఏ పట్టణానికి వెళ్ళాలంటే టికెట్ కావాలి, అరవై పట్టణానికి వెళ్ళాలంటే రక్షణ బాప్తిసం అనే టికెట్ ఉండాలి ఎక్కాలంటే అక్కడికి. హల్లెలూయా. గమనించండి, ఈ లూదియా అన్నటువంటి స్త్రీ దేవుని యొక్క వాక్యము చెప్పుచూ ఉండగా శ్రద్ధగా విన్నదంట, ఆశతో విన్నదంట, వేగిరపడి విన్నదంట. ఆ మాటలు విని విశ్వాసం ఉంచి దేవుని యందు ఆమె కుటుంబమంతా రక్షణ పొందుకొని అపోస్తలుడైన పౌలు గారిని పిలుస్తుంది. అయ్యా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాను, మా ఇంటికి ఒకసారి వచ్చిపోయా అని బతిమలాడుకున్నాడు. సరేనని ఆమె ఇంటికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో వెళుతూ ఉంటే ఒకరోజంట ఒక ఆమె సోది చెప్పుకుంటూ ఉందంట. ఒక స్త్రీని దురాత్మ జ్వరబడి ఆమె అనేకమైనటువంటి కొన్ని చెప్తూ ఉంటే ఆమె ద్వారా సోది చెప్పించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నది. గమనించండి, ఆ మార్గములో ఈ యొక్క భక్తులు వెళ్తూ ఉన్నారు. ఒక సమయం వచ్చేసరికి ఆ సోది చెప్పేటటువంటి ఆమె అంటూ ఉన్నది, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని మార్గమును, రక్షణ మార్గమును బోధించే భక్తులు ఇల్లు అని ఆ సోది చెప్పి ఆమె కూడా విన్నది వీళ్ళ గురించి. హల్లెలూయా. చూద్దాం అక్కడే అపోస్తలుల కార్యములలోనే 16వ వచనములో 16వ అధ్యాయము 16వ వచనములో ఉంటది ఆ మాటలు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళిచేయగా పురుతూనాను దయ్యము పట్టినగై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. చదువు. పౌలును మమ్మును ఎమ్మడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ దెయ్యము కూడా చూడండి సాక్ష్యము తెలియబరుస్తూ ఉన్నది. ఆ యొక్క సోది చెప్పేటటువంటి స్త్రీ ఆమె పక్కన ఇంకొక ఆమె ఉండి డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నది. చాలా మంది సోది చెప్పించుకుంటూ ఉంటారు కూడా మనలో కూడా. మనం కూడా దేవుని ఎరగినప్పుడు సోద చెప్పించుకున్నాం. నేను చెప్పించుకున్నాను. ఎప్పుడు దేవుని ఎరగినప్పుడు. దేవుణ్ణి ఎరిగినాక చెప్పించుకోబాకండి. గమనించండి, సోది అనగా ఆమెలోనికి ఒక చీకటి దురాత్మ జొరబడి కొన్ని మాటలు చెప్తూ ఉంటే మనకు కరెక్ట్గా చెప్పినట్టుగానే ఉంటుంది. కరెక్టే కానీ అన్ని కరెక్ట్ కాదు. గమనించండి, లాస్ట్కి ఏదో ఒకటి నాకు పెట్టమని అంటది. అలాగా కొన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు అనేక విధాలుగా డబ్బు సంపాదించుకుంటూ ఉన్నది ఒక స్త్రీ. అయితే ఆ మార్గములో ఈ భక్తులు వెలుచు వస్తూ ఉన్నారు. ఒకసారి చూచి ఆమె వైపు చూడగానే ఈ భక్తుడు అపోస్తలుడైనటువంటి పౌలు చూచి ఆ యొక్క ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని గర్దించాడనమాట. ఈమెని విడిచి వెళ్ళిపో అని గర్దించగానే ఆమెలో ఉన్నటువంటి దెయ్యము కూడా
ఎమ్మటే ఆ బిడ్డని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది నడిపిస్తున్నటువంటి ఆ స్త్రీ ఏం చేసిందంటే ఇక గందరగోళం చేసింది. లోకంలోనికి వెళ్ళి పెద్ద మనుషులను తీసుకొచ్చి నాకొచ్చే ఆదాయాన్ని లేకుండా చేశాడు. ఇదిగో వీళ్ళు ఎవరేస్తారు అని వీళ్ళని పట్టించి వీళ్ళని కొట్టించి జైల్లో వేపించి ఎంతో ఇబ్బందులు పెట్టిందనమాట. గమనించండి, లోకముల వారికి తెలియదండి. గమనించండి, ఆయుధముగా అక్కడ ఏమైందంటే ఈ భక్తులు సర్వోన్నతుడైన దేవుని మార్గములు తెలియపరిచే భక్తులని దెయ్యము కూడా చెప్పింది అక్కడ. ఆమెలో ఉన్న దెయ్యాలకు కూడా తెలుసు యేసు ప్రభు ఎవరైంది, యేసు ప్రభు బిడ్డలు ఎవరైంది ఆ దెయ్యానికి కూడా తెలుసు. గమనించండి, అలాగనే దేవుని మాటలు వినటానికి వేగిరపడాలి. వేగిరపడితే నీకు మేలు, ఆశీర్వాదం, రక్షణ, అంతకు మించింది పరలోక రాజ్యం. హల్లెలూయా. అయితే పౌలు శీలలను జైలు వేయించారండి. ఆమెలో ఉన్న దెయ్యాన్ని వదలగొడితే చూడండి, బెత్తాలతో కొట్టించి గొడ్డలు చేయించి బెత్తాలతో కొట్టించి జైలు వేయించారు. లోకం అలా ఉంటది. నువ్వు సత్యం బోధించిన లోకానికి అది అర్థం కాదు. జైల్లో వేసినా కూడా దేవుని బిడ్డలు ఏం బాధపడలేదు, ఏమి బాధపడలేదు, జడ్చుకోలేదు. ఇరుగు ఇక దేవుణ్ణి స్తుతించటము ఆపలేదు. పౌలు శీలలు ఇల్లు ఆ రాత్రంతయు దేవుని ఘనపరుచుతూనే ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎంతో సంతోషముగా జైలేసారని బాధపడలేదు. కాళ్ళకి బొండేలు తగిలిచ్చారు, కడియాలు తగిలిచ్చారు. అంత శ్రమ పెట్టినా కూడా ఆ జైల్లో అర్ధరాత్రి కాడ ఇక దేవుణ్ణి ఘనపరచటం, పాటలు పాడటం, ఆరాధన చేయటము మొదలుపెట్టి చేస్తూ ఉంటే ఆ జైల్లో ఉన్నటువంటి దొంగలందరూ కూడా వినుచూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అరే వీళ్ళకేంటే బాధ లేదే, వీళ్ళకి దిగులు లేదే అని చూస్తూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చేసింది. హల్లెలూయా. పెద్ద భూకంపం వచ్చేసింది. వాళ్ళకు ఉన్నటువంటి చేతులు గీసిన గడియాలు, కాళ్ళకు అయినటువంటి బోల్డెం ఎన్ని కూడా తెగి ఊరి పడిపోయినాయి. ఆ చేనుకు ఉన్నటువంటి కటకటాలన్నీ ఊరిపడి పునాదులు అదిరిపోయినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత జైల్లో ఉన్నటువంటి అధికారి, అమ్మో ఇంకా ఏముంది, అందరూ తప్పించుకొని పోయారేమో, నా ఉద్యోగం ఏమైంది, నా పరిస్థితులు ఏమిటని చనిపోవాలని అనుకుంటూ ఉండగా పౌలు శీలలుండి, అయ్యా మీరేమీ చేసుకోవద్దు, మేమే అని వాళ్ళని ధైర్యపరిచారండి. హల్లెలూయా. అందుకని ఆ జైలు ఉన్నటువంటి జైలు అధికారి కూడా ఇక దేవుడి మాటలు వినటము ప్రారంభించాడు. అప్పటి నుంచి అపొస్తలుడు పౌలులందరూ కూడా దేవుడి మాటలు అతనికి వివరించినప్పుడు వాళ్ళు కూడా దేవుడి మాటలు విని ఆ మాటలను తీసుకొని రక్షణ పొందారు. ఆ జైలు అధికారి వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొంది దేవుడి వైపు తిరిగాడు. హల్లెలూయా. అందుకని దేవుని మాటలు వినటానికి వేగిరపడాలి. అవి ఎక్కడ వినపడ్డా నీవు వినటానికి నీవు వెళ్ళాలి. మాటలాడటానికి నిదానమించి తొందరపడి మాట్లాడకూడదు. మాట్లాడే విషయంలో నిదానించి మాట్లాడాలి. ఏది మాట్లాడాలనా, ఏది మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలనా, ఎప్పుడు మాట్లాడకూడదు అని నిదానించి మాట్లాడాలి. కోపపడే విషయంలో కూడా నిదానించి కోపపడాలి. అప్పుడే నీకు మేలులు, ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గొప్ప దేవా, జీవముగల తండ్రి, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఇదిగో నాయనా యాకోబు ద్వారా ప్రభా ఈ మాటలు వ్రాయించావు ప్రభా. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాలను, మాట్లాడుటకు నిదానించు వారలై ఉండాలి, కోపించుటకు నిదానించు వారలై ఉండవలెనని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రభు. నా తండ్రి నీ మాటలు వినినటువంటి వారు ప్రభా, ఇదిగో లూదియా అన్నటువంటి స్త్రీ నాయన ఈ మాటలు విని అయ్యా రక్షణ పొందింది ప్రభా. ఈ మాటలు విని ప్రభా, నీ వాక్యము విని
హృదయమును బదలుపరుచుకొని ప్రభా రక్షణ పొందింది. వారి కుటుంబం అంతా రక్షణ పొంది ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి నాయన ఉన్నట్టుగా నాయన లేఖనములు తెలియపరచవు ప్రభా. వినటానికి వేగిరపడమంటూ ఉన్నావు ప్రభా. మాట్లాడటానికి నిదానించి మాట్లాడమంటూ ఉన్నావు. కోపపడే విషయంలో ప్రభా ఇదిగో నిదానించి నీవు కోపపడమంటూ ఉన్నావు ప్రభు. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అలాగే నాయన మోషే కూడా కోపపడే విషయంలో నాయన కోపపడి నా తండ్రి అయ్యా నువ్వు చెప్పిన మాటకు నాయన వ్యతిరేకంగా జీవించి వాగ్దాన భూమిలోనికి చేరలేక అయ్యా తోడైనట్లుగా నీ లేఖనములు సెలవిస్తూ ఉన్నది ప్రభా. మమ్మల్ని అందరిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ప్రభా నీ వాక్యము వినినటువంటి మేమందరము కూడా నీ వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యము కలగ చేయండి. ఎక్కడ తప్పిపోకుండా ప్రభా సహాయము చేయమని ప్రభా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టుకోనమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం.